గీతాంజలి మృతిపై బయటపడ్డ సంచలన వీడియో ఏంటి? ట్రైన్లో అసలు ఏం జరిగింది? ఆమెను ఎవరు రైలు కిందకి తోసేశారు? గీతాంజలి చనిపోవడానికి అసలు కారణమేంటి? ట్రైన్లో గీతాంజలి పక్కన ఉన్న వాళ్ళిద్దరూ ఎవరు? అనేక విషయాల గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. గీతాంజలి మృతిపై టీడీపీ జనసేన వ్యవహరిస్తున్న తీరుపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆడపిల్ల చనిపోయిందనే బాధ లేకుండా తిరిగి తమ మీదనే ఆరోపణలు చేయడం సిగ్గుచేటని సజ్జల భార్గవరెడ్డి తెలిపారు. ఇలాంటి నీచపు ఆలోచనలు చంద్రబాబుకు ఉంటాయా అని ఆయన దుయ్యబట్టారు. ఇదిలా ఉంటే గీతాంజలి మృతిపై సంచలన వీడియోను తెలుగుదేశం పార్టీ తమ అధికారిక ట్విట్టర్ అకౌంట్లో పోస్ట్ చేసింది. వీడియోలోని వ్యక్తులు మాట్లాడుకుంటూ, ఏమైంది, ఎవరో అమ్మాయిని రైలు కింద నెట్టేశారు, అవునా, బ్రతికే ఉందా, ఏమో తెలియదు, ఇద్దరు వ్యక్తులు ఆమెను రైలు కిందకు నెట్టి పారిపోయారని చర్చించుకోవడం ఈ వీడియోలో వినిపించింది. గీతాంజలి రైలు కింద పడే సమయంలో అక్కడున్నవారు ఈ వీడియో తీసినట్టు స్పష్టమవుతుంది. తాజాగా ఈ వీడియోను టీడీపీ తమ సోషల్ మీడియాలో షేర్ చేస్తూ, గీతాంజలిని ఎవరు తోసేశారు, ఆమె మరణానికి వైసీపీకి ఉన్న లింక్ బయటకు రావాలంటూ డిమాండ్ చేయడం జరిగింది. అయితే ఈ వీడియోలో ఉన్నది గీతాంజలినా కాదా అనేది తెలియాల్సి ఉంది. వీడియోలో చనిపోయిన మహిళ మొహాన్ని స్పష్టంగా చూపించకపోవడంతో ఇందులో ఉన్నది గీతాంజలియేనా కాదా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మరి దీనిపై అధికార వైసీపీ ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి. గీతాంజలి మృతిపై బయటపడ్డ సంచలన వీడియో గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. మరిన్ని విషయాలతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్. మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా సోషల్ పోస్ట్ టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. గీతాంజలి మృతిపై టీడీపీ జనసేన వ్యవహరిస్తున్న తీరుపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆడపిల్ల చనిపోయిందనే బాధ లేకుండా తిరిగి తమ మీదనే ఆరోపణలు చేయడం సిగ్గుచేటని సజ్జల భార్గవరెడ్డి తెలిపారు. ఇలాంటి నీచపు ఆలోచనలు చంద్రబాబుకు ఉంటాయా అని ఆయన దుయ్యబట్టారు. ఇదిలా ఉంటే గీతాంజలి మృతిపై సంచలన వీడియోను తెలుగుదేశం పార్టీ తమ అధికారిక ట్విట్టర్ అకౌంట్లో పోస్ట్ చేసింది. వీడియోలోని వ్యక్తులు మాట్లాడుకుంటూ, ఏమైంది, ఎవరో అమ్మాయిని రైలు కింద నెట్టేశారు, అవునా, బ్రతికే ఉందా, ఏమో తెలియదు, ఇద్దరు వ్యక్తులు ఆమెను రైలు కిందకు నెట్టి పారిపోయారని చర్చించుకోవడం ఈ వీడియోలో వినిపించింది. గీతాంజలి రైలు కింద పడే సమయంలో అక్కడున్నవారు ఈ వీడియో తీసినట్టు స్పష్టమవుతుంది. తాజాగా ఈ వీడియోను టీడీపీ తమ సోషల్ మీడియాలో షేర్ చేస్తూ, గీతాంజలిని ఎవరు తోసేశారు, ఆమె మరణానికి వైసీపీకి ఉన్న లింక్ బయటకు రావాలంటూ డిమాండ్ చేయడం జరిగింది. అయితే ఈ వీడియోలో ఉన్నది గీతాంజలినా కాదా అనేది తెలియాల్సి ఉంది. వీడియోలో చనిపోయిన మహిళ మొహాన్ని స్పష్టంగా చూపించకపోవడంతో ఇందులో ఉన్నది గీతాంజలియేనా కాదా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మరి దీనిపై అధికార వైసీపీ ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి. గీతాంజలి మృతిపై బయటపడ్డ సంచలన వీడియో గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. మరిన్ని విషయాలతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్. మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా సోషల్ పోస్ట్ టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.